శ్రీకృష్ణుడు ఒక అర్జునుడికి బోధించిన భగవద్గీత ఆల్ ఓవర్ వరల్డ్ రీచ్ అయింది. సో అలాగే ఈరోజు మనం ఈ కలియుగం గురించి ఒక కొత్త పర్సెప్షన్ని నేర్చుకోబోతున్నాం. ఈ న్యూ పర్సెప్షన్ ఇక్కడ ఉన్న వాళ్ళకు మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి తెలియాలి. ఈ ప్రపంచం ఈ కలియుగాన్ని ఇలా గనక అర్థం చేసుకోగలిగితే ఇక వాళ్ళ సక్సెస్ని ఆపే వాళ్ళే ఉండరు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి అండ్ నాతో ఇంటరాక్ట్ అవ్వండి. నాతో మీరు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల సో మనం ఇంకా కొంచెం సబ్జెక్ట్ని లోతుగా విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో వెల్కమ్ టు అరుణ్ గిగ్స్. మీ అందరికి కూడా అరుణ్ గిగ్స్కి స్వాగతం. కలియుగ కలియుగ అనేది సో ఏంటి, అది కర్సా ఆపర్చునిటీ? ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. కలియుగం అనేది శాపమా వరమా? సో మీరైతే ఏమనుకుంటున్నారు? కలియుగం శాపం అనుకుంటున్నారా, వరం అనుకుంటున్నారా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇప్పుడు కలియుగాన్ని నా పర్సెప్షన్లో చూడడం మీరు మొదలు పెడుతున్నారు. ఓకేనా? నా నుండి నా పర్సెప్షన్లో చూడడం మొదలు పెడుతున్నారు. సో ఇక్కడ కలియుగం అనేది చీకటి యుగమా లేదంటే మనల్ని మేల్కొల్పే యుగమా? దీనికి సంబంధించి ఏ స్పిరిచువల్ అండ్ ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ రాసుకోండి, మీరు నోట్స్ రాసుకోండి. కలియుగాన్ని ఏ స్పిరిచువల్ అండ్ ప్రాక్టికల్ అండర్స్టాండింగ్లో ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రజెంటెడ్ బై మీ అరుణ్ గీక్స్. ఈరోజు కలియుగానికి సంబంధించి ప్రజెంటెడ్ బై అరుణ్ గీక్స్. ఓకే, ఎస్. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ మనం ఈ యొక్క కలియుగం గురించి తెలుసుకోవడానికి వెళ్ళే ముందు సో ఓపెనింగ్ థాట్ మీకు మొదట ఒక ఆలోచన నేను ఒకటి ఇస్తున్నాను. ఏంటి అంటే ప్రపంచం ఏమంటుంది కలియుగం గురించి? ప్రపంచం ఏమంటుంది అంటే కలియుగ ఈజ్ ద వరస్ట్ ఏజ్. అంటే ఇది మీరు నిన్న కదా మీరు చెప్పినట్టుగా కలియుగం అనేది మంచిది కాదు, కలియుగం అనేది శాపయుగం, కలియుగం అనేది అత్యంత చెడ్డ యుగం అని చెప్పి ప్రపంచమంతా చెప్తుంది. అవునా కాదా? ప్రపంచమంతా చెప్తుంది. సో ఇక్కడ మనం అన్ని యుగాలను చూసి అంటే కొన్ని విషయాలు నేను నేర్చుకున్న తర్వాత, కొన్ని బుక్స్ చదివిన తర్వాత, కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత, కొంత మెడిటేషన్ చేసిన తర్వాత, కొన్ని విషయాలని నేను ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ చూడండి, కలియుగం అనేది అత్యంత చెడ్డ యుగం. ఇది ప్రపంచం చెప్తుంది, శాస్త్రం చెప్తుంది, అన్ని చెప్తున్నారు. కానీ ఒక యుగం మంచిదా చెడుదా అనేది నిర్ణయించేది ఏంటి? ఒక యుగాన్ని ఏది మంచిది ఏది చెడు అనేది నిర్ణయించేది ఏంటి? రాసుకోండి. ఒక యుగం ఇది మంచిది ఇది చెడుది అని ఎవరో చెప్పారని కాదు. యాక్చువల్గా ఈ యుగం మంచిదా లేదా చెడుదా అని నిర్ణయించేది ఏంటి అని నేను ఆలోచన చేసినప్పుడు నాకు వచ్చింది ఏంటంటే ఈ యుగం మంచిదా చెడ్డుదా అనేది నిర్ణయించబడేది ఇప్పుడు మనకున్న సౌకర్యాల పరంగా కాదు, ఇప్పుడు మనకున్నటువంటి మనం అనుభవిస్తున్నట్టు జీవిత పరంగా కాదు, కానీ ఇక్కడ ప్రాబ్లంకి సొల్యూషన్, మోక్షం ఎంత సులభంగా లభిస్తుందో దాని ఆధారంగా మనం ఈరోజు యుగాన్ని మంచిదా చెడుదా అనేది వివరించబోతున్నాం. అంటే మనం అర్థం చేసుకోబోతున్నాం. అర్థమవుతుందా నేను చెప్పే కాన్సెప్ట్? ఒక యుగం మంచి యుగమా చెడు యుగమా అనేది ఎలా తెలుస్తుందంటే ప్రజెంట్ మనమున్న సౌకర్యవంతమైన జీవితంలో నుండి కాదు. ఓకేనా? మన కంఫర్ట్ నుండి కాదు, కానీ మోక్షం ఎంత సులభంగా లభిస్తుందో, సత్యం ఎంత సులభంగా తెలుస్తుందో, ఎంత సులభంగా మనం పరిష్కారం చేస్తున్నామో దానిని బట్టి ఆ యుగం మంచిదో చెడుదో ఇప్పుడు మీరు నాతో పాటు విశ్లేషించబోతున్నారు. ఆర్ యు రెడీ? రెడీగా ఉన్నారా మీరు? నాతో పాటు మీరు విశ్లేషించబోతున్నారు అంటే మీరు ఈ చర్చలో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలన్నింటినీ కూర్చోబెట్టి ఎలాగైతే ప్రపంచ శాంతి కోసం చర్చలు చేస్తారో ఈరోజు మనం ఈ కలియుగం గురించి చర్చలు చేయబోతున్నాం. గ్రేటా కాదా మీరు అందరూ? సరే అనుకోండి, ఎస్ ఐఎమ్ గ్రేట్ అనండి. ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ సేఫ్ అనండి. ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ సేఫ్. ఓకే. సో ఇప్పుడు మరేంటి ద రియల్ మెజర్ ఆఫ్ ఏ యుగ? ఈ యుగానికి సంబంధించి అసలు వాస్తవంగా ఎలా కొలవాలి? ఈ యుగాన్ని మనం ఎలా చూడాలి? సో అంటే మీకోసం నేను ఇంగ్లీష్లో ఇచ్చాను, తెలుగులో కూడా ఇస్తున్నాను. ఒక యుగం యొక్క నిజమైన ప్రమాణం ఎలా ఉంటుంది, యుగాల్ని మనం ఎలా చూడాలి? సో ఈ యుగాల్ని ఎలా చూడాలి అంటే సత్యం ఎంత అందుబాటులో ఉందో నెంబర్ వన్ రాసుకోండి. సత్యం ఎంత అందుబాటులో ఉందో ఒక యుగాన్ని చూసే పర్సెప్షన్ని మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. ఒక యుగాన్ని చూసే పర్సెప్షన్ని నెంబర్ వన్ పాయింట్ ఏంటి? ఒక యుగాన్ని నిజంగా మనం ఎలా చూడాలి అంటే సత్యం ఎంత అందుబాటులో ఉందో నెంబర్ వన్ పాయింట్.
నెంబర్ 2 పాయింట్, మోక్షానికి మార్గం ఎంత సులభం? మోక్షానికి మార్గం ఎంత సులభం? థర్డ్ వన్, ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంత వేగంగా జరుగుతుంది? ఈ మూడు విషయాలు కూడా చూడాలి. నెంబర్ 1 పాయింట్, సత్యం ఎంత అందుబాటులో ఉంది? నెంబర్ 2, మోక్షానికి మార్గం ఎంత సులభంగా ఉంది? నెంబర్ 3, ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంత వేగంగా ఉంది? ఇలాంటి విషయాలు చూడాలి. ఈ ప్రమాణంతో చూస్తే ఈ ప్రమాణంతో గనక చూస్తే కలియుగం అత్యంత సమర్థవంతమైన యుగం. ఈ ప్రమాణాలతో చూస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సత్యం మనకి సెకండ్లలో తెలుస్తుందా లేదా? ఈ ఇంటర్నెట్ యుగంలో ఎసర్ను ఒకప్పటి యుగానికి ఇప్పటి యుగానికి నిజాన్ని తెలుసుకోవడం కష్టమా సులభమా? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మనకి ఏదైనా రైట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే చాట్ జీపీటీ ఉంది, జెమినీ AI ఉంది, గూగుల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, అవునా కదా? అండ్ మోక్షానికి మార్గం, ఇప్పుడు స్పిరిచువల్ పరంగా ఎంతమంది తమ యొక్క జీవితాలని సమర్పించుకుంటున్నారు? ఆధ్యాత్మికంగా చాలా మంది డబ్బులు కోట్ల రూపాయలు సంపాదించిన తర్వాత కూడా అవన్నీ వదిలేసి మళ్ళీ మోక్ష మార్గం వైపుకే వెళ్తున్నారు. అంటే ఇక్కడ మీరు జ్ఞానం తెలుసుకోవడానికి కూడా ఈజీనే ఉంది, ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా వేగంగా జరుగుతుంది. అంటే ఈ ప్రమాణాలతో చూస్తే కలియుగం అనేది అత్యంత సమర్థవంతమైన యుగం. అంగీకరిస్తారా నాతో? అంగీకరిస్తారా? ఎస్. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఒకవేళ మీరు రాసుకోవడం ఆలస్యం అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా? మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే తర్వాత అయినా చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక్కో యుగం గురించి చూద్దాం. ఒక్కో యుగం ప్రమాణాల పరంగా కలియుగం ఎందుకు సమర్థవంతమైంది సార్? అంత ఈజీగా మీరు ఎలా చెప్తున్నారు? కలియుగం అనేది అది సమర్థవంతంగా ఎలా ఉంటుంది అంటే, ఒక్కసారి ప్రీవియస్గా ఉన్న యుగాలని మనం ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. సత్యయుగంలో ఎంతమంది ఉన్నారు? మీలో ఎవరైనా ఉన్నారా సత్యయుగంలో? హ్యాండ్ రైజ్ చేయండి మీలో ఉన్నవాళ్ళు. ఎస్ సార్ నేను సత్యయుగంలో ఉన్నాను అన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు లేరా? తెలియదా మీకు? ఉన్నారా లేదా తెలియదా? సత్యయుగంలో ఉన్నారు, మీరు ఉన్నారు, కాకపోతే మర్చిపోయారు. ఏం చేశారు? మర్చిపోయారు. సత్యయుగంలో నేను ఉన్నాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కలియుగానికి సంబంధించి ఒక అర్థాన్ని మనం వెతుకుతున్నాం. ఈ అర్థంలో భాగంగా సత్యయుగం మొదటి యుగమే కదా సత్యయుగం అనేది, అవునా కదా? సో ఈ సత్యయుగం ఎలా ఉంది, ఈ కలియుగానికి ఈ సత్యయుగానికి మధ్యలో మనం కొన్ని వివరాలను ఎలా తెలుసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే పూర్వ యుగాల యొక్క వాస్తవాన్ని గనక గమనిస్తే మొదటిది సత్యయుగం. ఈ సత్యయుగంలో ఎలా ఉండేది? రాసుకోండి, హెడ్డింగ్ సత్యయుగం అని రాసుకొని అక్కడ ధర్మం అనేది సహజంగా ఉండేదండి. సత్యయుగంలో ధర్మం అనేది సహజంగా ఉండేది. ధర్మం సహజంగా ఉండేది. అక్కడ మీరు అధర్మం అనే ముచ్చటే లేదు. ఇక అక్కడ అక్కడ ఉన్నది కేవలం ధర్మమే. కానీ అక్కడ ఏదైతే మోక్షం పొందడానికి చేసే సాధనలు ఉంటాయో, బట్ సాధన వాస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. మోక్షం పొందడానికి చేసే సాధనలు మాత్రం చాలా కఠినతరంగా ఉండేది. మీరు భగవద్గీత, ఉపనిషత్తులు, మహాభారత గాథలు ఇవన్నీ చదువుతూ వెళ్తుంటే అప్పుడు ఎవరైతే మోక్ష సాధన కోసం, భగవంతుని యొక్క దర్శనం కోసం వాళ్ళు చేసే సాధనలు చాలా కఠినతరంగా ఉండేది, చాలా హార్డ్గా ఉండేది. సో అక్కడ ఏం చేసేవాళ్ళు? రాక్షసులు ఈ ఎవరైతే ఈ యజ్ఞాలు చేస్తారో యజ్ఞాలు చేసే వాళ్ళని రాక్షసులు వచ్చి ఆటంకపరిచేవాళ్ళు, అవునా కదా? ఎస్ఆర్నో? పాత సినిమాలు చూసారా మీరు? ఓల్డ్ మూవీస్ చూస్తారా? అప్పుడు వాళ్ళు చేసే సాధనకి రాక్షసులు అడ్డంకిగా మారేవారు. రాయండి, సత్యయుగంలో ధర్మం సహజంగా ఉండేది, కానీ సాధన మాత్రం కఠినతరంగా ఉండేది. ఎందుకంటే రాక్షసులు అంతరాయం కలిగించేవాళ్ళు, డిస్టర్బ్ చేసేవాళ్ళు. రాక్షసస్ అటాక్డ్ యజ్ఞాస్. యజ్ఞాలని వారు అటాక్ చేసేవాళ్ళు. ఈ యజ్ఞాలని ధ్వంసం చేసి తపస్సు చేసే వాళ్ళకి అడ్డంకులను సృష్టించేవారు, అవునా కాదా? సత్యయుగంలో యజ్ఞాలని ధ్వంసం చేసి తపస్సుకి నిరంతరం, ఒక్కసారి కాదు, ఎప్పటికీ వాళ్ళు అడ్డంకులు క్రియేట్ చేసేవాళ్ళు. సో అలా ఏమైపోయింది? మోక్షం అనేది సత్యయుగంలో కొద్ది మందికే దొరికింది.
మోక్షం అనేది సత్యయుగంలో కొద్ది మందికే దొరికింది. మీరు కరెక్ట్గా గమనించండి నేను చెప్పేది. అక్కడ ధర్మం సహజంగా ఉంది, కానీ సాధన కఠినతరంగా ఉంది. రాక్షసులు అక్కడ అంతరాయంగా మారేవారు, యజ్ఞాలని ధ్వంసం చేసేవాళ్ళు, నిరంతరాయంగా వాళ్ళని యజ్ఞం చేయనిచ్చేవాళ్ళు కాదు, సాధన చేయనిచ్చేవాళ్ళు కాదు. తద్వారా మోక్షం కొద్ది మందికి మాత్రమే దొరికింది. ఇది సత్యయుగంలో జరిగినటువంటి వాస్తవం. సత్యయుగంలో జరిగిన వాస్తవం. నెక్స్ట్ ఏంటి? త్రేత అండ్ ద్వాపర యుగాన్ని చూద్దాం. నెక్స్ట్ యుగాలు ఏంటి? త్రేతాయుగం అండ్ ద్వాపర యుగం. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక మాట బాగా నమ్ముతాను ఏంటి అంటే, సో ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, మెయిన్ రీజన్ వచ్చేసి, నేను ఎప్పుడు కానీ ఒకటి మీకు ప్రామిస్ చేయలేను ఏంటి అంటే, ఇన్స్టెంట్గా మీరు ధనవంతులు అవుతారు, నన్ను ఫాలో అయితే డబ్బు ఇన్స్టెంట్గా వస్తుంది అని నేను చెప్పాను. మీరు అరుణ్ గిక్స్ ద్వారా నన్ను ఫాలో అవ్వడం ద్వారా మీరు పొందుకునేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క సోల్ని ఎన్లైట్ చేసుకుంటారు, మీ ఆత్మని ఎన్లైట్ చేసుకుంటారు. ఆధ్యాత్మిక సంపదే ఈ భౌతిక సంపదలని తీసుకొస్తుంది అనేది నా నమ్మకం. మీరు నమ్ముతారా అది? మీరు నమ్ముతారా? మొట్టమొదట మనం పెంచుకోవాల్సింది ఏంటి అంటే ఆధ్యాత్మిక సంపద. మన ఆత్మ అనేది నిరంతరం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు పూర్వం వస్తు మార్పిడి జరిగేది. రైతు పండించిన వస్తువులను మార్చడం ద్వారా ధనంగా మారేది. ఆ తర్వాత వెండి నాణాలు, బంగారు నాణాలు, రాగి నాణాలుగా మారింది. ఆ తర్వాత కరెన్సీగా మారింది. ఆ తర్వాత ఇప్పుడు డిజిటల్ కరెన్సీగా మారుతుంది. నెక్స్ట్ ఇక ఎలా మారుతుందో తెలియదు. కానీ అప్పటి నుండి ఇప్పటికి మారింది ఏంటి? మీలో ఉన్న సోల్. అవునా కదా? మీలో ఉన్న ఆత్మ. ఈ ఆత్మ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పూర్ణంగా తెలుసుకుంటామో, ఫిజికల్ సంపద ఏదైతే ఉందో అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇది నా నమ్మకం. మీరు ఇక్కడికి వస్తే ఇన్స్టెంట్గా మీరు ధనవంతులు అవుతారు, మధ్యతరగతి వాళ్ళు ధనవంతులు అయ్యారు, ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే ఉండవు. ఇక్కడ దొరికేది ఒకే ఒకటి ఏంటి అంటే స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక సంపద. ఇది మీకు ఫిజికల్ సంపదను తీసుకొస్తుంది. అందుకే ఇలాంటి విషయాలని నేను చెప్తున్నాను. ఇక నేను కాకపోతే ఎవరు చెప్తారో చెప్పండి? ఉన్నారా చెప్పేవారు? ఉన్నారా? లేరు కదా? అందుకే ఆ శ్రీకృష్ణుడు నన్ను ఎంచుకున్నాడు, మిమ్మల్ని ఎంచుకున్నాడు. నాట్ ఓన్లీ మీ, ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మీరు కూర్చున్నారో నా ఎదురుగా, మిమ్మల్ని కూడా ఈ సెలెక్టెడ్. ఒకసారి గ్రాండ్ అప్లాస్ ఇవ్వచ్చు కదా? సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే ఇప్పుడు నా ఎదురుగా ఉన్నారు. ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. అంతమంది పాండవులలో కూడా కేవలం అర్జునుడినే సెలెక్ట్ చేసుకొని ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే అర్జునుడు అత్యంత ఇష్టమైన వాడు శ్రీకృష్ణుడికి. తెలుసా మీకు? చాలా ఇష్టమైన వాడు. సో అందుకనే మీరు కూడా చాలా ఇష్టమైన వారు కాబట్టే ఇప్పుడు ఇక్కడ కూర్చొని వింటున్నారు. ఓకేనా? సో సత్యయుగం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది త్రేత అండ్ ద్వాపర యుగం గురించి తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ ఎలా ఉండేది? సత్యయుగానికి మళ్ళీ ఈ యొక్క యుగానికి వచ్చేసరికి ఏం మారింది మనం చూస్తే, త్రేత అండ్ ద్వాపర యుగాలలో ఇక్కడ జరిగేది ఏంటంటే యుద్ధాలు. ఇక్కడ ఏం జరిగాయి? ఈ యుగాస్లో ఏం జరిగాయి? వార్స్ ఇంక్రీజ్డ్. యుద్ధాలు పెరిగిపోయాయి, పోరాటాలు పెరిగిపోయాయి. అవునా కదా? మహాభారతం ఏ యుగంలో జరిగింది? ద్వాపర యుగంలో జరిగింది. సో ఇక్కడ యుద్ధాలు ఉన్నాయి, అధికార పోరాటాలు జరిగాయి. ఇక్కడ ఎక్కువగా పరిపాలించింది ఏంటి? ఈగో అండ్ పవర్ స్ట్రగుల్స్ గ్రూ. అంటే మా వంశం కౌరవులకు గెలవాలి, పాండవులకు గెలవాలి, ఇలా సో అండ్ సో వంశాల పేరు ప్రఖ్యాతలకు సంబంధించి ఘర్షణలు. నేను గొప్ప, నా కుటుంబం గొప్ప, నా వంశం గొప్ప అనేది. తర్వాత ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ డామినేటెడ్. బాహ్య ప్రతిబంధకాలు, రాజ్యాలను ఆక్రమించుకోవడం, ఇలాంటివి జరిగేది ఈ త్రేత అండ్ ద్వాపర యుగంలో. శ్రీరాముడు త్రేతాయుగంలో, శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో. అవునా కదా? శ్రీరాముడి కాలంలో కూడా ఏం జరిగింది? తన కొడుక్కి రాజ్యం రావాలని చెప్పి శ్రీరాముడిని అడవులకు పంపించారా లేదా? అంటే అక్కడ అధికారం అనేది కావాలనేది ఒక ఘర్షణ మొదలైందా? ద్వాపర యుగంలో ఏం జరిగింది? కౌరవులు పాండవులు వాళ్ళ మధ్యలో గొడవలు, వంశాలకు సంబంధించి. ఇలాంటి టైంలో కూడా ఇలాంటి టైంలో కూడా సాధన ఉండేది, కానీ ఎన్విరాన్మెంట్ చాలా హార్డ్గా ఉండేది. ఏముండేది?
సాధన ఉండేది కానీ పరిస్థితులు చాలా కఠినంగా ఉండేది. రాశారా? త్రేత అండ్ ద్వాపర యుగంలో యుద్ధాలు, అధికార పోరాటాలు, అహంకారం, వంశ ఘర్షణలు, బాహ్య ప్రతిబంధకాలు ఉండేవి. ఇక్కడ సాధన ఉండేది కానీ ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా కఠినంగా ఉండేది. సాధన ఎగ్జిస్టెడ్ బట్ ద ఎన్విరాన్మెంట్ వాస్ ఫుల్ ఆఫ్ అబ్స్టాకిల్స్. ఇది త్రేత అండ్ ద్వాపర యుగం. నెక్స్ట్ యుగం ఏంటి? నెక్స్ట్ ఏ యుగం? ఇప్పుడు మనమున్న యుగం కలియుగం. సో వీటితో పోలిస్తే హౌ కలియుగ ఈజ్ డిఫరెంట్. కలియుగ అనేది ఎలా డిఫరెంట్గా ఉంది? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఈజీగానే చెప్తున్నాను కదా, ఓకేనా? నేను చెప్పే పాయింట్స్ మీకు అండర్స్టాండింగ్ వస్తున్నాయి కదా? ఓకే, మీరు అర్థం చేసుకుంటే చాలు నాకు. సో ఇప్పుడు కలియుగ అనేది ఎందుకు డిఫరెంట్? సో ఈ కలియుగాన్ని మనం ఎలా చూడాలి? గుర్తుపెట్టుకోండి, మీరు ఈ కలియుగాన్ని ఇప్పుడు నా పర్సెప్షన్లో చూస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అరుణ్ సార్ పర్సెప్షన్లో చూస్తున్నారు. సో ఇప్పుడు కలియుగం యొక్క ప్రత్యేకత ఏంటి? సో వాట్ ఈస్ ద డిఫరెంట్? దీన్ని ఎలా భిన్నంగా చూడాలి మనం అనేది ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. సో ఇప్పుడు కలియుగంలో రాక్షసులు ఉన్నారా? రాక్షసులు ఉన్నారా? లేరు. యుద్ధాలు చేస్తున్నారా? మీ దగ్గర మీ ఇంట్లో కత్తులు ఉన్నాయా? ఖడ్గాలు అని ఇలా తీస్తారా? చూపించండి, ఎన్ని ఖడ్గాలు ఉన్నాయి మీ ఇంట్లో? గుర్రాలు, ఖడ్గాలు, చుట్టూ సైన్యం ఉన్నారా? వెజిటేబుల్స్ కట్ చేయడానికి ఉన్నాయి తప్ప యుద్ధాలు చేయడానికి అయితే లేవు. అవునా కదా? అంటే కలియుగంలో బాహ్య శత్రువులు తగ్గారు. రాసుకోండి, కలియుగంలో బయట శత్రువులు తగ్గారు. ఎక్స్టర్నల్ అబ్స్టాకిల్స్ అన్నిటి ఏం లేవు మనకి. కలియుగంలో బాహ్య శత్రువులు, బయట శత్రువులు లేరు. అంతర్గత శత్రువులు పెరిగారు. కలియుగంలో ఎవరు పెరిగారు? అంతర్గత శత్రువులు. అంటే ఇక్కడ రాక్షసులు డైరెక్ట్ గా రావడం లేదు, మన మనస్సే మనకి ప్రధాన యుద్ధ భూమిగా మారింది. మన మనస్సే మనకి ప్రధాన యుద్ధ భూమి ఇక్కడ ఈ యుగంలో. మన మనసే రాక్షసి అన్నమాట. మన మనసే రాక్షసి. రాక్షసులు కనిపించట్లేదు కాబట్టి మనకు రాక్షసులు అంటే ఎంత ప్రేమో, అందుకే అందాల రాక్షసి అని పిలుస్తారు బాగా ప్రేమ వస్తే. అవునా కదా? ఎస్ ఆర్ నో? బాగా ముద్దొస్తే ఏమంటారు? రాక్షసి అంటారు. అంటే ఎంత ప్రేమో మనకు రాక్షసులు అంటే, కనిపించట్లేదని. కానీ ఈ కలియుగంలో మనకి ప్రధానమైనటువంటి శత్రువు, ప్రధాన యుద్ధ భూమి ఎవరంటే మన అంతర్గతంలోనే మనకు జరుగుతున్నారు శత్రువులు. అండ్ మన మనసే ప్రధానమైనటువంటి యుద్ధ భూమి ఈ కలియుగంలో. అవునా కదా? మన మనసే ప్రధానమైనటువంటి యుద్ధ భూమి. సో ఇక్కడ మనం ద న్యూ ఎనిమీస్, ఈ కలియుగంలో మనకి కొత్తగా యాడ్ అయిన శత్రువులు ఎవరు? కొత్తగా యాడ్ అయిన శత్రువులు ఎవరు? శ్రీరాముడికి, శ్రీకృష్ణుడికి, అప్పుడున్న సత్యయుగంలో ఉన్న వాళ్ళకి రాక్షసులు సపరేట్గా వచ్చేవాళ్ళు. సపరేట్గా వచ్చి వాళ్ళని నాశనం చేయడం, డిస్టర్బ్ చేయడం చేసేవాళ్ళు. సో ఇప్పుడు శత్రువులు మనలోనే ఉన్నారా అని చెప్పాను నేను. అవునా కదా? మనలోనే శత్రువులు ఉన్నారు. సో మరి ఎవరు ఆ శత్రువులు? కొత్త రకం శత్రువులు తయారయ్యారు. కలియుగంలో కొత్త రకం శత్రువులు తయారయ్యారు. ఏంటి? ఇక్కడ మీరు చూడండి, లేజినెస్. పొద్దున్న లేవాలి అంటే కష్టం. ఈ లేజినెస్ అనేది కూడా నెంబర్ వన్ శత్రువు. రాసుకోండి, లేజినెస్. కలియుగంలో ఇప్పుడు ఎవరికి కలియుగం చెడ్డది అంటే ఈ అలవాట్లు ఉన్న వాళ్ళకి, ఈ శత్రువులు ఉన్న వాళ్ళకి కలియుగం అనేది మంచిది కాదు. ఏంటి? నెంబర్ వన్ లేజినెస్. నెంబర్ టూ డిస్ట్రాక్షన్స్. చూడండి, అక్కడ ఆయన ఏం పట్టుకొని ఉన్నాడు? ఫోన్ పట్టుకొని ఉన్నాడు. డిస్ట్రాక్షన్స్. డిస్ట్రాక్షన్స్ కూడా ఒక శత్రువు. లేజినెస్, డిస్ట్రాక్షన్స్, అడిక్షన్స్. అడిక్షన్స్ కూడా శత్రువే. నెక్స్ట్ డౌట్, సందేహం, అనుమానించడం కూడా ప్రధాన శత్రువు కలియుగంలో. మీరు పోరాటం చేసే రాక్షసులు వీళ్ళంతా. నెక్స్ట్ కన్ఫ్యూషన్, అయోమయం, ఏమీ అర్థం కాకపోవడం. ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఇటు తిరగాల, అటు తిరగాల, ఇలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా కొత్త రకం శత్రువులు. లేజినెస్, డిస్ట్రాక్షన్, అడిక్షన్స్, డౌట్, కన్ఫ్యూజన్.
అలసత్వం, వ్యసనాలు, దృష్టి చెదరడం, సందేహం, అయోమయం. ఇవన్నీ కూడా ఈ యుద్ధం ఎక్కడ లోపల జరుగుతుందా, బయట జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది? ఇన్నర్. అంటే మీ శత్రువులు ఎక్కడున్నారు ఇప్పుడు? లోపల ఉన్నారు. ఇది ఏ యుగంలో? కలియుగంలో. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా రాజా? అర్థమవుతుంది కదా? ఎస్. సో ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్నటువంటి గ్రేట్ గిఫ్ట్ ఏంటో చూద్దాం. చూద్దామా? గ్రేట్ గిఫ్ట్ ఏంటో చూద్దామా? చూద్దామా అవసరం లేదా? అవసరం లేదు సార్, ఇక్కడికే సరిపోద్ది అంటారా? చూద్దామా? మీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు నాకు. ఓకేనా? రైట్. చూద్దాం. ఈ కలియుగంలో ఉన్నటువంటి గ్రేట్ గిఫ్ట్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకు దొరికే ఒక మహావరం ఏంటి అంటే, కలియుగంలో, ఈ యుగంలో అందుబాటులో ఉన్నవి ఏంటి అంటే, నెంబర్ వన్, స్క్రిప్చర్స్, శాస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. అప్పుడు వాళ్ళు చదువుదామన్నా ఇలాంటి బుక్స్ ఏమైనా వాళ్ళకి అందుబాటులో ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు చూడండి, ఏదైనా ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉన్నది చక్ర యోగాకు సంబంధించి ఒక బుక్ ఉంది. సో ఇందులో మన సెవెన్ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఎలాంటి యోగాస్ చేయాలి అనేది కంప్లీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. భగవద్గీత ఉంది, మహాభారతం ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి, బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది. ఆ? సో ఇలా కుండలిని ఎలా జాగృతం చేసుకోవాలి, చాలా బుక్స్ ఉన్నాయి నా దగ్గర. నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. స్క్రిప్చర్స్ అందుబాటులో ఉన్నాయా లేదా కలియుగంలో? ఇది వరమా కాదా మనకి తెలుసుకోవడానికి? ఈరోజు ఈ ద్వాపర యుగం, త్రేతాయుగం, ఆ రోజు కాలం గురించి నాకెలా తెలిసింది? ఎవరైనా అక్కడి నుండి వచ్చి చెప్పారా నాకు? లేదు కదా. స్క్రిప్చర్స్ ద్వారా తెలుసుకున్నాను, రచనల ద్వారా తెలుసుకున్నాను. ఎస్ ఆర్ నో? అంతేనా? ఎవరైనా కూడా అలానే కదా ఇప్పుడు మనం తెలుసుకునేది. దానికి ఇంకా కొంచెం సోల్ నాలెడ్జ్ యాడ్ అయినప్పుడు, మెడిటేషన్ పవర్ యాడ్ అయినప్పుడు మనం దాని విశ్లేషణ మారుతుంది. అవునా కదా? నేను కూడా కలియుగాన్ని చెడ్డ యుగంగానే చూసేవాడిని. కలికి సినిమా చూసిన తర్వాత ఇంకా చెడ్డ యుగంగా చూసేవాడిని. కానీ ఎప్పుడైతే నా ఆలోచన మారిందో, మరి ఈ కలియుగంలోనే ఎందుకు ఇంతమంది ధనవంతులు అవుతున్నారు? ఎందుకు ఒక మంచి లగ్జరీ లైఫ్‌ని చాలా మంది లీడ్ చేస్తున్నారు? అవునా కదా? ప్రపంచంలో జరుగుతుందా లేదా ఇలాంటిది? మెగాస్టార్ చిరంజీవి ఇల్లు హైదరాబాద్‌లో ఎంత పెద్దగా ఉంది? చూసారా? మీరెప్పుడైనా వెళ్లి చూసారా? ఒక ధనవంతుల ఇల్లులు ఎలా ఉంటాయి? ఇరుకిరుకు గదులలో ఉంటారా? ఒక మంచి సెపరేట్ హోమ్ ఉంటుంది. చుట్టూ అంతా గార్డెనింగ్ ఉంటుంది. ఆ! ఒక మంచి లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేస్తారు. ఈ కలియుగంలోనే జరుగుతుంది కదా. ఇంత డబ్బు వాళ్ళు ఎలా సంపాదించగలుగుతున్నారు అంటే, నాకు అర్థమైంది. నేను ఆలోచన చేసింది. నేను ఎప్పుడు కూడా క్లాస్ లేకపోయినా నా మైండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది. ఏంటి? అబ్జర్వేషన్. నేను ప్రతి దాన్ని గమనిస్తూ ఉంటాను. ఈవెన్ మా పాప తను ప్రాక్టీస్ చేస్తున్నా గమనిస్తుంటాను. తను ఎందుకు ఇలా ప్రాక్టీస్ చేస్తుంది? ఎందుకు సెలెక్ట్ చేసుకుంది? ఆ? ఎందుకు అరుణ మేడం గారు నా క్లాస్‌కే అటెండ్ అవ్వాలి? ఎందుకు లక్ష్మీ మేడం గారు ఇక్కడనే ఉండాలి? ఎందుకు ఫౌజియా గారు నాకు కనెక్ట్ అవ్వాలి? ఇలా నా మైండ్ రన్ అవుతూ ఉంటుంది. ఎందుకు రామచంద్రన్ గారు అంత ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ కూడా ఎందుకు నా క్లాసెస్ కోసం వెయిట్ చేయాలి? ఇది నా మైండ్‌లో రన్ అవుతూ ఉంటుంది. కనకరాజు గారు ఎందుకు ఇంత ఇంట్రెస్టెడ్‌గా ఇక్కడ ఉండాలి? వాట్ ఈస్ ద రీజన్? బిహైండ్ ఏంటి? నేనా? లేదా నాతో ఉన్న మా అందరి మధ్యలో ఉన్నటువంటి స్పిరిచువల్ కనెక్షనా? సోల్ కనెక్షనా? ఇలా నేను ఆలోచిస్తూ ఉంటాను. నాది ఎప్పటికీ. ఇలాంటి ఆలోచనల్లో నుండి వచ్చిందే ఈరోజు మీరు వినబోతున్న సబ్జెక్ట్. అంటే కలియుగంలో అందరూ, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక పెద్ద బూచోడున్నాడు, పెద్ద దయ్యం ఉంది ఆ రూమ్‌లో. పొరపాటున మీరక్కడికి వెళ్ళకండి అని అన్నామనుకో. వెళ్తారా అండి ఎవరైనా? నాలాంటోడు తప్ప మిగతా వాళ్ళైతే వెళ్ళరు. అదేంటో చూడాలని నాకు ఆతృత ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను వెళ్తాను. ఎస్ ఆర్ నో? మ్ మీరు 'రాజాసాబ్' మూవీ ఎంతమంది చూసారు? ఆ! చూసారు గదా! 'రాజాసాబ్' మూవీ. అందులో ఒక సిట్యుయేషన్ టైమ్‌లో ఆ రూమ్ మాత్రం ఓపెన్ చేయకండి అని చెప్పిపోతాడు ఒక సైంటిస్ట్. ఆ సిట్యుయేషన్‌లో ఆ రూమ్ ఓపెన్ చేస్తే వాళ్ళని కాపాడుకుంటాడు మరి. అవునా కాదా? ఆ రూమ్ ఓపెన్ చేస్తేనే అతనికి పవర్స్ ఒస్తాయి. వాళ్ళని కాపాడుకోగలుగుతాడు. సో, అలానే కలియుగం అంటే ఇది తప్పు, ఇది సరైంది కాదు, ఇది చెడ్డ కాలం, ఇది చెడు యుగం.
ఇదే మన మైండ్లో చిన్నప్పటి నుండి మనకు ఇంజెక్ట్ చేశారు. అవునా కదా? ఎస్, వాళ్ళు చెప్పింది 100% కరెక్టే. మరి ఈ యుగాన్ని ఎలా మార్చుకోవాలి మనకు అనుకూలంగా చెప్పేవాళ్ళు కూడా కావాలి. అవునా కదా? ఈ యుగాన్ని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ మనకున్న వరాలలో నెంబర్ వన్ వరం ఏంటి అంటే మనకి స్క్రిప్చర్స్ ఉన్నాయి. ఏదైనా తెలుసుకోవడానికి బుక్స్ అందుబాటులో ఉన్నాయి. నెంబర్ వన్ పాయింట్. ఈ యుగం కలియుగం యొక్క వరాలు అని రాసుకొని ఈ యుగంలో బుక్స్ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్, గురువులు అందుబాటులో ఉన్నారు. అవునా కదా? రమణ మహర్షి లాంటి వాళ్ళు, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు, పత్రిజీ లాంటి వాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప గురువులు ఎంతో మంది ఉన్నారు. వారందరూ మనకి ఈ కలియుగంలోనే కదా అందుబాటులో ఉన్నది. ఎస్ అన్న? గురువు అంటే ఎవరు? గురువు అంటే అంధకారాన్ని తొలగించి వెలుగులోకి తీసుకొచ్చేవాడు, జ్ఞానంలోకి తీసుకొచ్చేవాడు. నేను ఎంతో కొంత జ్ఞానంలోకి తీసుకొస్తున్నానా? ఎంతో కొంత మిమ్మల్ని. అంటే నేను కూడా గురువు అనుకోవచ్చా నన్ను? అనుకోవచ్చా? బట్ కాకపోతే ఐఎమ్ ఆల్వేస్ యువర్ క్లాస్మేట్. నేను ఎప్పుడు గురువుగా అనుకోను. మనందరం ఒక క్లాస్మేట్స్, మనందరం ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, ఈక్వల్ సోల్. మనందరం కూడా ఈక్వల్ సోల్. ఓకేనా? సో కాకపోతే గురువు అనే స్థానం ఉంటుంది తప్పకుండా. స్క్రిప్చర్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు, గురువులు ఉన్నారు, నాలెడ్జ్ కూడా విరివిగా ఉంది. ఎస్ సార్? కలియుగంలో నాలెడ్జ్ కూడా విరివిగా ఉంది. నాకు చెప్పండి, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, సత్యయుగంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఒకవేళ ఈ యుగంలో గనక ఉంటే ఈ రోజు మీరు నన్ను కలిసేవారా? లేదు కదా? అవకాశాలు, సౌకర్యాలు మారాయా లేదా? నాలెడ్జ్ పెరగడం వల్ల జూమ్ వచ్చింది, వాట్సాప్ కాల్ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, ఫ్లైట్స్ వచ్చాయి, శాటిలైట్స్ వచ్చాయి. ఒకప్పుడు ఇదే విషయం నేర్చుకోవాలి అంటే మీరు అన్ని వదిలేసి మూట ముళ్ళ సర్దుకొని అడవులలోకి గురుకులాలకి వచ్చి నేర్చుకునేవాళ్ళు. అవునా కదా? కానీ ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటూ మీ యొక్క హాల్లోనో, బెడ్రూమ్లోనో, కిచెన్లోనో, బాత్రూంలో ఎలా కూర్చొని వినర్లేండి, బాల్కనీలో కూర్చొని వింటున్నారు. అవునా కదా? సో అంటే టెక్నాలజీ మారింది, సౌకర్యాలు మారాయి కలియుగంలో అందుబాటులో ఉన్నవి. నెక్స్ట్, మీకు మెడిటేషన్ చేయడానికి, సాధన చేయడానికి టైం కూడా ఉంటుంది ఇక్కడ. ఎస్ అమ్మా? అవునా కదా? టైం కూడా ఉంటుంది కానీ మనమే బిజీ ఉండి కేటాయించలేము అంతే. టైం కూడా ఉంటుంది కానీ బిజీగా ఉండి కేటాయించలేము. సో ఇక్కడ ఒక్క క్లిక్ చేస్తే చాలు. ఒక్క క్లిక్ చేస్తే చాలు. ఒక్క క్లిక్ దూరంలోనే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కళ్ళ ముందు ఉంటుంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? కానీ ఇక్కడ ప్రధాన అబ్స్టాకిల్ ఏంటి అంటే ఓన్లీ వన్ థింగ్ ఈజ్ మిస్సింగ్: ఇన్నర్ డిసిప్లిన్. అన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ ఇక్కడ మిస్ అయింది ఏంటి? ఇన్నర్ డిసిప్లిన్. ఏం మిస్ అయింది? ఇన్నర్ డిసిప్లిన్. ఆ యుగాలలో ఇన్నర్ డిసిప్లిన్ ఉండేది. బ్రహ్మముహూర్తానికి లేసేవాళ్ళు, బ్రహ్మముహూర్తానికి స్నానాదులు అన్ని కంప్లీట్ చేసేవాళ్ళు, నదికి వెళ్ళి స్నానం చేసేవారు. స్వామి నదికి పోలేదా లాంటి స్టోరీస్ అక్కడి నుండే వచ్చాయి. అవునా కదా? నదికి వెళ్ళి స్నానాలు చేసేవారు, సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు. ఇన్నర్ డిసిప్లిన్ వాళ్ళకు చాలా బాగా ఉండేది. అబ్స్టాకిల్స్ బయట నుండి వచ్చేది. ఇప్పుడు మనకి ఇంట్లోనే షవర్, ఇంట్లోనే టబ్బు, ఇంట్లోనే స్విమ్మింగ్ పూలు, ఆయన ఉదయం స్నానం చేయం. అవునా కదా? ఎస్ ఆర్ నో? 3:40 కల్లా స్నానం చేసి కూర్చోవాలి. ఇది ఇన్నర్ డిసిప్లిన్లో నెంబర్ వన్ పాయింట్. ఎంతమందికి సాధ్యమవుతుంది అది? 3:40కి లేచి స్నానం చేయడం నాట్ పాసిబుల్. సూర్యుడి కంటే ముందే మనం మన పనికి సిద్ధం అవ్వాలి. ఎంతమంది సిద్ధమవుతున్నారు? ఈ పని కంటే ముందే చూడండి, అగో లింగన్న గారు విత్ యూనిఫామ్ తోటి రెడీగా ఉన్నారు. విత్ యూనిఫామ్ తో రెడీగా ఉన్నారు ఇక డ్యూటీకి వెళ్ళడానికి. దాంతోపాటు ఈ బ్రహ్మముహూర్తంలో కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు మనం బ్రహ్మముహూర్తంలోనే కదా నేర్చుకునేది. సీజన్ 5 మళ్ళీ మనకి నేను 4:30కే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ 4:30 to 6కి అయిపోద్ది. అంటే ఈ టైంకి మన మీటింగ్ అయిపోద్ది. 4:30 to 6. ఎందుకంటే టైం నేను ఎప్పుడైతే ముందుకు జరిపానో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను.
టైం ముందుకు జరిపాక నాకు సాటిస్ఫాక్షన్ లేదు. 4:30 కంటేనే రైట్ టైం అది. సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ యుగంలో మనకు అన్నీ ఉన్నాయి కానీ లేనిది ఏంటి అంటే అంతర్గత క్రమశిక్షణ, ఇన్నర్ డిసిప్లిన్ లేదు. ఇది ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఎవరికైతే ఇన్నర్ డిసిప్లిన్ లేదో వారికే ఈ కలియుగం చెడ్డది. రాసుకోండి. ఎవరికైతే ఇన్నర్ డిసిప్లిన్ లేదో వారికే ఈ కలియుగం చెడ్డది. ఓకేనా? రాసుకున్నారు కదా? ఎస్. సో ఇప్పుడు ద గ్రేట్ పారాడాక్స్ ఏంటో చూద్దాం. ద గ్రేట్ పారాడాక్స్ ఏంటో చూద్దాం. అంటే కలియుగం ఎందుకు శక్తివంతమైన యుగం, ఎందుకు నేను ఈ కలియుగంలో పుట్టిన మీరందరూ కూడా సక్సెస్ అవుతారని చెప్తున్నాను, కలియుగాన్ని మనం ఎలా అనుకూలంగా మార్చుకోవాలి. సో ద గ్రేట్ పారాడాక్స్ కంటే మనం చూస్తే మహాపరస్పర విరుద్ధ సత్యం. ఇదేంటో మనం చూస్తే కలియుగంలో మీరు చూడండి, శాస్త్రాస్ డిక్లేర్స్ ఇన్ కలియుగ మినిమం ఎఫర్ట్ గివ్స్ మాక్సిమం రిజల్ట్. మీరు ఈ కలియుగంలో ఎంత చిన్న ప్రయత్నం చేసినా ఫలితం మాత్రం చాలా పెద్దగా పొందుకుంటారు. ఎస్ ఆర్ నో? అవునా కదా రామచంద్రన్ గారు? మనం చేసే చిన్న ప్రయత్నం ఫలితం మాత్రం చాలా పెద్దగా తీసుకుంటాం. రిజల్ట్ చాలా పెద్దగా వస్తుంది. కానీ ఎవరికి వస్తుందండి? బాధ్యత తీసుకునే వారికే. ఎవరికి వస్తుంది? రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ, జవాబుదారీతనం. జవాబుదారీతనం కూడా ఉండాలి. నన్నెవరు చూడట్లేదు, ఐఎమ్ ఇండిపెండెంట్ కాదు. జవాబుదారీతనం, రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక బాధ్యతతో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీరు చేసే చిరు ప్రయత్నం ఒక బిగ్ రిజల్ట్ని తీసుకొస్తుంది ఈ కలియుగంలో. అవునా కదా? ఎస్ సార్. మీరు చేసే ఏ ప్రయత్నమైనా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు రామచంద్ర సార్ ఉన్నారు, ఒక దాంట్లో మనతో ఇన్వెస్ట్ చేపిస్తారు, ఒక షేర్ మార్కెటింగో లేదా ఏదో ఒక దాంట్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేపిస్తారు. విత్ ఇన్ ఫ్యూ హవర్సో, డేసో, మంత్సో అది ₹1,00,00,000 అయ్యే అవకాశం ఉందా లేదా? 1 year గా మారే అవకాశం ఉందా లేదా? అదే త్రేతాయుగంలో, అదే ద్వాపర యుగంలో, సత్యయుగంలో పంటలు పండించి పెంచి పోషించి వచ్చిన తర్వాత కదా. సో అంటే నాట్ ఓన్లీ మనీ, మీరు ఇక్కడ చిన్న ఎఫర్ట్, డైలీ ఒక 10 నిమిషం, డైలీ మార్నింగ్ మీరు ఆ, బ్రహ్మముహూర్తానికి లేచి కూర్చున్నా చాలు బిగ్ రిజల్ట్ని చూస్తారు మీ జీవితంలో. మీరేం చేయకండి, కంటిన్యూగా ఉదయాన్నే స్నానం చేసి ఇక్కడ కూర్చోండి, జీవితంలో మిరాకిల్స్ చూస్తారు. చిన్న ప్రయత్నం, చిరు ప్రయత్నం చేసినా కూడా రిజల్ట్ చాలా బిగ్గా ఉంటుంది. ఇది కలియుగంలో ఉండే గ్రేట్ పారాడాక్స్. ఎవరికి? బాధ్యత తీసుకునే వాళ్ళకి, రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. ఇది లేదు కాబట్టే కలియుగం మంచిది కాదు. సో మరి ఎర్లియర్స్ యుగాస్లో ఎలా జరిగేది? మనకంటే ముందున్న యుగాలకి ఈ కలియుగానికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ చూద్దాం మనం. ఓకేనా? పూర్వ యుగాలు వర్సెస్ కలియుగం రాసుకోండి. పూర్వ యుగాలు వర్సెస్ కలియుగం. సో సత్యయుగంలో ఏముండేది? సత్యయుగంలో ఏం జరిగేదంటే, సత్యయుగంలో ప్యూరిటీ వాస్ ఇన్హెరిటేటెడ్. సత్యయుగంలో పవిత్రత వారసత్వంగా వచ్చేది. సత్యయుగంలో పవిత్రత వారసత్వంగా వచ్చేది, ప్యూరిటీ. అవునా కదా? అప్పుడు మీకు వారసత్వంగా ఏమొచ్చింది? ప్యూరిటీ వచ్చింది. గుర్తుందా మీకు ఏమన్నా? సత్యయుగంలో మీరు వారసత్వంగా ఏమి తీసుకున్నారో గుర్తుందా మీకు ఎవరికైనా? నిన్న జరిగిందే గుర్తులేదు సార్, మేమేం గుర్తు పెట్టుకుంటామంటారా? 5 days బ్యాక్ క్లాస్లో ఏం జరిగింది టక్కన చెప్పండి ఇప్పుడు. లాస్ట్ క్లాస్లో ఏం విన్నాం? ఎక్కడ సార్ మధ్యలో సంక్రాంతి వచ్చింది, అప్పాలు వచ్చాయి, ఇవెన్నో జరిగాయి. గుర్తుంటుందా? ఇంకా మనకి సత్యయుగం గుర్తుంటుందా? ఎస్. సత్యయుగంలో పవిత్రత, ప్యూరిటీ మీకు వారసత్వంగా వచ్చిందండి. కలియుగంలో మాత్రం కలియుగంలో మాత్రం పవిత్రతని, ప్యూరిటీని మనమే ఎంచుకోవాలి. కాన్షియస్లీ చూజన్. కలియుగంలో ప్యూరిటీ మస్ట్ బి కాన్షియస్లీ చూజన్. పవిత్రతని మీరే ఎంచుకోవాలి. సత్యయుగంలో అంటే సారీ, సత్యయుగంలో పవిత్రత అనేది వారసత్వంగా వచ్చింది అంటే అందులో ఒకటే థింగ్ ఉన్నదేంటి? పవిత్రత. ఉన్నదేంటి? పవిత్రత. కలియుగంలో అపవిత్రత, పవిత్రత, మిడిల్ పవిత్రత,
ఇవన్నీ ఉన్నాయి, అవునా కదా? మంచి చెడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు మొబైల్ ఫోన్ ఉందండి. ఈ మొబైల్ ఫోన్ని మనం ఎలా వాడితే అలా ఇస్తుంది నాలెడ్జ్, అవునా కదా? చెడుకైనా వాడచ్చు, మంచికైనా వాడచ్చు. చూస్ చేసుకోవాల్సింది దాన్ని బట్టి ఉంటుంది. సత్యయుగంలో ప్యూరిటీ అనేది వారసత్వంగా వచ్చింది. బట్ ఇక్కడ ప్యూరిటీని మీరే ఎంచుకోవాలి. కలియుగంలో ప్యూరిటీని మీరే ఎంచుకోవాలి. ఓకే. నెక్స్ట్, ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎంపిక స్వేచ్ఛే కలియుగం యొక్క శక్తి. దిస్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఇస్ ద రియల్ పవర్ ఆఫ్ కలియుగ. ఏంటి అంటే ఎంపిక స్వేచ్ఛ, ద ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అదే దారి ఉండేది వాళ్ళకి. కానీ ఇక్కడ ఏంటి? మీరు మంచినా చెడునా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మీకుంది, ఫ్రీడమ్ ఉంది. ఈ ఎంపిక చేసుకునే స్వేచ్ఛలో మీరు ప్యూరిటీ వైపు వెళ్తారా, లేదా చెడు వైపు వెళ్తారా అనే దాన్ని బట్టి ఈ యుగం మీకు పనిచేస్తుంది. కలియుగం మీకు ఎలా పనిచేస్తుంది? మీ యొక్క ఎంపిక స్వేచ్ఛను బట్టి రాసుకోండి. కలియుగం మీకు ఎలా పనిచేస్తుంది? మీ ఎంపిక స్వేచ్ఛను బట్టి. అంటే మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అలానే కనిపిస్తుంది. మారిందా? కొంచెం పర్సెప్షన్ మారిందా లైట్ గా కలియుగం గురించి? ఎస్. సో నెక్స్ట్, ద పవర్ ఆఫ్ చాంటింగ్ ఇన్ కలియుగ. ద పవర్ ఆఫ్ చాంటింగ్. ఈ కలియుగంలో మనకున్నటువంటి శక్తులలో చాంటింగ్ కు సంబంధించి కూడా. సో ద పవర్ ఆఫ్ చాంటింగ్. సో ఇన్ కలియుగ, మనం ఏదైతే యుగంలో ఉన్నామో ఒక్క నామస్మరణ అంటే, ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడినా కూడా లార్డ్ శ్రీకృష్ణ గురించి మాట్లాడతాను. ఎస్ సార్, ఎక్కువ నా నోటి నుండి ఆయన పేరే వినిపిస్తుంది. అలానే మీరు చేసే ఒక నామస్మరణ, అది ఏదైనా కానివ్వండి, జీసస్ కానివ్వండి, విష్ణు కానివ్వండి, శివుడు కానివ్వండి, అల్లా అవనివ్వండి, ఎవరైనా సరే, భగవంతుడు మాత్రం ఒక్కడే. ఏ సార్, అవునా కాదా? భగవంతుడు ఒక్కడే. మీ విశ్వాసం స్థాయిని బట్టి, మీ విశ్వాసం స్థాయిని బట్టి ఆయన రెస్పాండ్ అవుతాడు తప్ప, నన్ను ఈ పేరుతో ఎందుకు పిలవలేదని మనలాగా ఆయన అలిగేవాడు కాదు. భగవంతుడు కూడా అలిగాడు అనుకోండి, ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? ఎస్ ఆర్ నో? కాబట్టి భగవంతుడు దేన్ని చూస్తాడంటే, మీరు ఏ పేరుతో పిలిచారనేది చూడడు, ఎంత విశ్వాసంతో పిలుస్తున్నారు అనేది చూస్తాడు. అర్థమవుతుందా? మీరు ఏ పేరుతోటైనా పిలవండి, మీ విశ్వాసం స్థాయినే చూస్తాడు తప్ప ఇంకేది కాదు. అయితే త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, సత్యయుగంలో యజ్ఞాలు, చాలా కఠిన తపస్సులు చేసిన దానికి ఈక్వల్ ఏంటి అంటే, మీరు ఇక్కడ ఒక నామస్మరణ, సెలెక్టెడ్ వన్ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఎవరో ఒక్కరిని సెలెక్ట్ చేయండి. లార్డ్ శ్రీకృష్ణ, శివ, ఆర్ జీసస్, ఆర్ అల్లా, మ్, ఎవరైనా సరే, ఆ నామస్మరణ అనేది విశ్వాసంతో చేయాలి, పూర్తి నమ్మకంతో చేయాలి. సో ఇలా మీరు చేసే నామస్మరణ ఏదైతే ఉంటుందో, ఈ నామస్మరణ పూర్వ యుగాల్లో వాళ్ళు దీర్ఘకాలం చేసిన తపస్సులతో ఈక్వల్. రావణాసురుడు లాంటి వాళ్ళు ఎలా చేస్తాడు తపస్సు? కడుపులో ఉన్న రేవులను బయటికి తీసి వీణ వాయిస్తాడు. చేస్తారా మీరు ఇప్పుడు అలా? సిద్ధంగా ఉన్నారా? చేయలేరు కదా. తల కూడా తీసేస్తాడు, అవునా కదా? సో మనం ఇప్పుడు అలా చేయలేం. కానీ అంతటి మహాతపస్సుతో ఈక్వల్ ఏంటి అంటే ఒక్క నామస్మరణ, చాంటింగ్, ఒక్క నామస్మరణ దీర్ఘ తపస్సుతో ఈక్వల్, సమానం. అంటే మనలో ఉన్న ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవి బయట నుండి లోపలికి మారిపోయాయి. రెసిస్టెన్స్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ టు మైండ్. రాక్షసులు బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చారు ఇప్పుడు. ఈ కలియుగంలో ఏమైంది? బయట ఉన్న రాక్షసులు లోపలికి వచ్చారు. ఎవరా రాక్షసులు? రాసుకున్నాం కదా మనం: లేజినెస్, డిస్ట్రాక్షన్, కన్ఫ్యూజన్, డౌట్, ఇవన్నీ కూడా. వీళ్ళంతా ఎవరు? బయట ఉన్న రాక్షసులు లోపలికి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మీ లోపల ఉన్నారు, ఒకసారి చూసుకోండి, లోపలికి ఇలా చూసుకోండి, లోపల ఉన్నారు వాళ్ళంతా కూడా. ఓకేనా? సో వాళ్ళని మనం జయించాలి. జయించాలి అంటే ఒక నామస్మరణ చేయాలి.
మినిమం అది ఎక్కడ? ఇన్ మెడిటేషన్, ఇన్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక వేటలో, ఆధ్యాత్మిక సంపదలో జరుగుతుంది. సో అంటే మీరు ఎవరిని నమ్మినా, మీరు ఇప్పుడు మీ నమ్మకాలను మార్చుకోండి అని నేను చెప్పను. మీరు ఎవరిని నమ్మినా మీ విశ్వాసపు స్థాయిలను చెక్ చేయండి అంతే. మీ విశ్వాసపు స్థాయిని చెక్ చేయండి. ఐ కంప్లీట్లీ బిలీవ్ లార్డ్ శ్రీకృష్ణ, కంప్లీట్లీ. సో అలా మీరు కూడా కంప్లీట్గా ఒబే అవ్వండి, ఒక్క నామస్మరణ చేయండి. అప్పుడెప్పుడో మీరు చేసిన ఘోర తపస్సు కంటే ఇది ఈక్వల్. చాలా కష్టంగా ఉంది కదా కలియుగంలో, చాలా కష్టంగా ఉంది. అప్పుడే ఈజీగా ఉండేది, అంతేనా లక్ష్మీ మేడం గారు? అప్పుడే ప్రేవులు బయటికి తీసి వీణలు వాయించడం, తలలు కట్ చేయడం, ఉపవాసం ఉండడం, లేదంటే అడవిలో కూర్చుంటే పైనుండి మొత్తం పుట్ట పెరిగిపోయి ఇంత కఠినంగా మారడం, పాములు రావడం. అప్పుడే బాగుండేది. ఇప్పుడే చాలా కష్టంగా ఉంది, అందుకే చేయలేకపోతున్నాం. అవునా కదా? అందుకే చేయలేకపోతున్నాం మనం. చాలా కష్టంగా ఉంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ చూడాలి, ఆఫీస్కి వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేయాలి, తినాలి. ఇన్ని పనులున్నాయి. మాకు ఇంత కష్టమైన పనులు ఎలా చెప్తారు సార్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అప్పుడే బాగుండేది, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, సత్యయుగంలో. అనుకుంటారా లేదా? ఎప్పుడైనా అనుకున్నారా? ఈ కాలం కంటే ఆ కాలమే బాగుండేదని ఎప్పుడైనా అన్నారా? క్యాజువల్గా, క్యాజువల్గా ఎప్పుడైనా అనుకున్నారా? అప్పటి కాలంలో నేను ఉంటే బాగుండేది అనుకున్నారు? నేనైతే అనుకునేవాడిని. చిన్నప్పుడు అనుకునేవాడిని అన్నమాట. అప్పుడు ఏ సినిమా, ఏ టీవీ, ఈ చదువు లేనప్పుడు అప్పుడు ఉడితే బాగుండు, ఇలా ఆలోచించేవాడిని. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అలా? సో చాలా ఈజీ మనకి. ఈ కలియుగంలో ఏది సాధించాలన్నా చాలా ఈజీ. కాకపోతే అబ్స్టాకిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోపలికి మారాయి, బయట నుండి లోపలికి మారాయి. వీటిని మనం మార్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. కలియుగం గురించిన అపోహలు. విజబిలిటీ ఇస్ నాట్ డికే. సో అందరూ కూడా కలియుగని ఒక కరప్టెడ్ యుగగా పిలుస్తారు, అవునా కదా? కరప్టెడ్ యుగగా పిలుస్తారు. ఇక్కడ అవినీతి కనిపించడం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అవినీతి కనిపించడం అంటే ఫాల్ డౌన్ అవ్వడం కాదు, పతనం చెందడం కాదు. ఫైనల్కి వచ్చేసాం, జాగ్రత్తగా రాసుకోండి. అవినీతి, కరప్టెడ్ అంటే, ఆ కరప్షన్ కనిపిస్తుంది అంటే ఫాల్ డౌన్ అవ్వడం కాదు, ఫాల్ డౌన్ అవ్వడం కాదు. ఇప్పుడు చూడండి, మనకు ఒక అక్కడ చెడు జరుగుతుంది అని తెలిసిన తర్వాత మనం అక్కడికి వెళ్తామా? చెడు జరుగుతుందని తెలిసాక మనం అక్కడికి వెళ్తామా? వెళ్ళాం కదా. దారి మార్చుకుంటాం. ఎస్ ఆర్ నో? అంటే కనిపిస్తేనే కదా మార్చుకున్నది, అవునా కదా? కనిపిస్తేనే మార్చుకున్నాం. కలియుగంలో మనకి ఇది కరప్టెడ్ యుగ అని చెప్తారు. అవినీతి జరుగుతుంది, తప్పు జరుగుతుంది అంటే ఇది పతనం కాదు. ఇదేంటి అంటే కలియుగం. ఈ కలియుగం అనేది ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, అంటే అధర్మాన్ని దాచిపెట్టదు. కలియుగం అనేది దేనిని దాచిపెట్టుకోదు. చూడండి, కరోనా ఎందుకు వచ్చింది? పొల్యూషన్ పెరిగిపోయి ఈ విశ్వమాత, ఈ భూమాత తనిక తట్టుకోలేక, మనం పెట్టే ఇబ్బందులను, బాధల్ని భరించలేక, మనకి ఎంత చెప్పినా ఇంట్లో కూర్చోం కాబట్టి, ప్రాణం ఒక్కదానికే భయపడతారు కాబట్టి, బిడ్డ బయటికి వచ్చినవంటే సచ్చినవే అంటే అందరం లోపలి పోయి ఉన్నాం, అవునా కదా? అందరం లోపల పోయి ఉన్నాం. అప్పుడు నేచర్ రెజ్యునేట్ అయింది. నేచర్ తనను తాని ఒక్కసారి ఇట్లా డీప్ బ్రీత్ తీసుకొని వదిలేసింది అంతే. ఆ తల్లి ఎంత రెజ్యునేట్ అయిపోయిందో నేచర్, కదా? పంజాబ్లో ఉన్న వాళ్ళకి హిమాలయాలు కనిపించాయంట, అంత క్లియర్ అయిపోయింది ఎన్విరాన్మెంట్. సో అలానే మనకి ఈ యుగంలో కూడా ఏంటి, అధర్మాన్ని దాచిపెట్టదు, క్లియర్గా చూపిస్తుంది, బహిరంగంగా చూపిస్తుంది. తప్పు చేశారా చూపిస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే ఇట్టే తెలిసిపోతుంది ఈ కలియుగంలో. కాబట్టి విజిబిలిటీ అనేది, ఎక్స్పోజర్ అనేది మనం ఇంకా జాగృతి చెందడానికి, మనం ఇంకా అవేకెన్ చెందడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? కలియుగంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయి చూసారా? ఒకప్పుడు ద్వాపర త్రేతాయుగంలో తెలియకపోయేది ఇది రైట్, ఇది రాంగ్ అనేది. ఇప్పుడు వెంటనే తెలుస్తుంది మనకు, అవునా కదా? వెంటనే తెలుస్తుందా లేదా? సో కలియుగం అధర్మాన్ని దాచిపెట్టదు. ఓకే, నెక్స్ట్.
కంఫర్ట్ అండ్ స్పిరిచువల్ స్లీప్. అమ్మా, ఇప్పుడు వచ్చిన కంఫర్ట్ అండ్ స్పిరిచువల్ స్లీప్. ఇప్పుడు కలియుగంలో చాలా సౌకర్యాలు వచ్చాయి కాబట్టి ఆధ్యాత్మిక నిద్ర అనేది లేకుండా పోయింది కదా. పూర్వ యుగాల్లో లైఫ్ అనేది ఇట్ సెల్ఫ్ తనకు తానే జాగృతిని కోరుకునేది. ఇన్ ఎర్లియర్ యుగస్ సర్వైవల్ ఇట్ సెల్ఫ్ డిమాండెడ్ అవేర్నెస్. వాళ్ళకు అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఇట్ సెల్ఫ్ వాళ్ళకు వాళ్ళే అవేర్నెస్ చెందేవాళ్ళు పూర్వయుగాలలో. కానీ కలియుగంలో వచ్చిన సౌకర్యాలు మనిషిని స్లీప్ మోడ్లోకి తీసుకెళ్తున్నాయి. మనిషిని అవేకన్ చెందకుండా స్లీప్ మోడ్లోకి తీసుకెళ్తున్నాయి. అంటే నిద్రావస్థలోకి తీసుకెళ్తుంది. ఈ నిద్రనే ప్రజలు ఏమంటున్నారంటే ధర్మపతనంగా భావిస్తున్నారు. ఈ నిద్రనే ఏమంటున్నారు? ధర్మపతనంగా. అంటే నిద్ర అంటే ఏంటి? ఫిజికల్ నిద్ర కాదు. నిద్ర అంటే మనమేంటో మనం తెలుసుకోకుండా మనల్ని నిద్రపుచ్చే అంశాలు ఇప్పుడున్న సౌకర్యాల వల్ల వచ్చేది. కొంచెం టైం దొరికింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడున్న మీలో ఎంతమంది బుక్స్ పడుతున్నారు? కొంచెం టైం దొరికింది అనుకోండి. ఎంతమంది మెడిటేషన్ చేస్తున్నారు? కొంచెం టైం దొరికింది అనుకోండి. నేను చెప్తానులేండి. ఏం చేస్తాం? ఒక పేజీ చదువుతాం, ఒక పేరా చదువుతాం. ఒక పేరా అయిపోతుంది. అవునా? నిద్ర వస్తుంది. అదే ఇది పట్టామనుకోండి, ఇది పట్టామనుకోండి, నిమిషం, 10 నిమిషాలు, గంట, 2 గంటలు, 3 గంటలు నిద్ర మాత్రం రాదు. ఆవలింతలు కూడా రావు. అవునా కదా? ఇదే నిద్ర. ఈ నిద్రలోనే ఉన్నాం మనం సౌకర్యాల వల్ల. చూడండి, ఇంత పొద్దున్న కూడా ఆవలింతలు తీస్తున్నారు. ఇంత పెద్ద సబ్జెక్ట్ చెప్తున్నాను. అవునా కదా? అంటే ఇది మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. మెలకువతోనే ఉంటాము ఇది చూసేటప్పుడు, కానీ నిద్రలో ఉన్నట్టు. సత్యం తెలుసుకోకుండా నిద్రలో ఉన్నట్టు. సో ఈ సౌకర్యాల వల్ల వచ్చిన నిద్రనే ఈ ధర్మం ఈ కాలం యొక్క పతనం. రాయండి. సౌకర్యాల వలన వచ్చిన నిద్ర ఈ కలియుగం యొక్క పతనం. ఈ కలియుగం యొక్క పతనం. అంటే ఇది లేని వాడికే కలియుగం చెడుగా కనిపిస్తుంది. బట్ కలియుగం ఏంటి? ట్రాన్స్పరెన్సీ. అది క్లియర్గా చూపిస్తుంది. దానిని మీరు అవేకన్ చెంది మీరు ఎన్లైట్ అయ్యి ముందుకు వెళ్తే మీరే సక్సెస్. ఓకేనా? సో అలా మనం కలియుగం గురించి పర్సెప్షన్ మార్చుకోవాలి. నెక్స్ట్, ద డెఫినేషన్ ఆఫ్ కలియుగ. కలియుగానికి సంబంధించిన డెఫినేషన్ చూద్దాం. అసలైన సత్యం తెలుసుకుందాం మనం. ఓకేనా? కలియుగం అంటే ధర్మం లేని యుగం కాదు. కలియుగం అంటే ధర్మం లేని యుగం కాదు. కలియుగం అంటే చెడుది. కలియుగంలో పుట్టాను కాబట్టి నేను చెడు పనులే చేస్తాను, నేను ఇలానే ఉంటాను, ఇది కలియుగం యొక్క ప్రభావం కాబట్టి, నా మీద కలియుగం యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఇలానే జరుగుతుంది. ఇవన్నీ ట్రాష్. కలియుగం అంటే ధర్మం లేని యుగం కాదు. ధర్మం ఉంది, కానీ ఈ ధర్మాన్ని నీవు నీ సెల్ఫ్గా సెలెక్ట్ చేసుకుంటే, ధర్మాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ యుగం మీకు మారుతుంది. డిఫరెన్స్ అర్థమవుతుందా? సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఆ యుగం అంతా కూడా ఒకటే రిఫ్లెక్ట్ అయ్యేది. మనుషులందరి మీద సేమ్ రిఫ్లెక్షన్ ఉండేది. కలియుగంలో ఏంటి? అప్పుడున్న ధర్మమే ఉంది, అప్పుడున్న భగవంతుడే ఉన్నాడు, అప్పుడున్న ఆత్మే ఉంది, అప్పుడున్న పరిస్థితులే ఉన్నాయి. కానీ ఇక్కడ టైం, కాలం, యుగం అనేది రిఫ్లెక్ట్ చేయదు అందరికీ. మీరు సెలెక్ట్ చేసుకున్నదే రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమవుతుంది కదా కలియుగానికి మిగతా యుగాలకు ఉన్న డిఫరెన్స్? మీరు సెలెక్ట్ చేసుకున్నదే రిఫ్లెక్ట్ అవుతుంది. ధర్మాన్ని సెలెక్ట్ చేసుకుంటే ధర్మమే రిఫ్లెక్ట్ అవుతుంది. అధర్మాన్ని సెలెక్ట్ చేసుకుంటే అధర్మమే రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు, దీన్ని లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అంటున్నారు, సో అండ్ సో, సో అండ్ సో ఎన్నో అంటున్నారు. ఓకేనా? యద్భావం తద్భవతి. అర్థమవుతుందా ఎందుకు చెప్పాడు శ్రీకృష్ణుడు యద్భావం తద్భవతి అనే మాటని? హ్మ్. సో అందుకే ఇక్కడ మీరు ఫాల్ డౌన్ అవుతున్నారంటే ఫాల్ డౌన్ కూడా స్పీడ్ గానే అవుతుంది. ఇక్కడ లేవడం కూడా స్పీడ్ గానే అవుతుంది. ఫాల్ డౌన్ కూడా స్పీడ్ గానే అవుతుంది, లేవడం కూడా స్పీడ్ గానే లేస్తాం కదా. సో కాబట్టి కలియుగానికి
మీలో ఉన్న ఒక పర్సెప్షన్ని మార్చండి. మీరు ఏది ఫోకస్ చేస్తే అదే. ఈ యుగం చెడుది చెడుది అనుకుంటే చెడుగానే జరుగుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ పాయింట్. సో మరి ఇన్ని జరుగుతున్నా వై కల్కి ఈజ్ నాట్ రష్? అసలు కల్కి అవతారం ఎందుకు ఆలస్యం అవుతుంది సార్? వచ్చిందా మీకు ఎవరికైనా క్వశ్చన్? కల్కి అవతారం ఎందుకు? మీలో ఎంతమంది కోరుకుంటున్నారు కల్కి అవతారం త్వరగా రావాలని? వీడియోస్ ఆన్ చేయండి. మీలో కల్కి అవతారం త్వరగా రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎవరికి ఇష్టం లేదా? ఇష్టం లేదా కల్కి రావడం ఎవరికి? ఇష్టం ఉందా లేదా? అది మా పని కాదంటారా? ఓకే. సో మనకి కలికి వస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. అయితే ఈ కలికి ఎందుకు ఆలస్యం జరుగుతుంది? కలికి అవతారం రావడానికి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అని కనుక మనం చూస్తే, కలియుగం అనేది ఇది ఒక ఫిల్టరింగ్ ఫిల్టరింగ్ మిషన్ లాంటిదండి. కలియుగం అనేది ఫిల్టరింగ్ మిషన్. ఇప్పుడు చూడండి, సో మెనీ పీపుల్లో ఇక్కడ ఫ్యూ పీపుల్ ఉండడానికి గల రీజన్ ఏంటంటే ఫిల్టరింగ్ జరుగుతుంది. ఫిల్టరింగ్ జరుగుతుంది. దిస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ మనకి జోక్స్ ఉండవు, నవ్వడాలు ఉండవు, ఎంటర్టైన్మెంట్ ఉండదు, పనికిరాని ముచ్చట ఉండదు. మనం చెప్పేదంతా కూడా ఎలా ఉంటుంది? ఒక సీరియస్, యూస్ఫుల్, స్పిరిచువల్ అవేకనింగ్, ఎన్లైట్కి సంబంధించిన నాలెడ్జే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఎన్లైట్ నాలెడ్జ్ అయినా? ఎస్ సార్? ఎన్లైట్ నాలెడ్జ్ అయినా కాదా? స్పిరిచువల్ ఎన్లైట్ నాలెడ్జ్ ఎస్ సార్? నో చెప్పండి నాకు. మీరేం చెప్పకపోతే నేను ఇంకా డైలమాలో పడతా కదా. ఎస్, స్పిరిచువల్ నాలెడ్జ్. సో అందుకనే మనం ఈ యొక్క కలియుగాన్ని వడపోత యంత్రంగా చూడాలి. ఇక్కడ మనం ఫిల్టర్ అవుతాం. సో ఎవరెవరు వడపోత చేయబడతారంటే చూడండి, బలవంతం లేకపోయినా ఎవరైతే సత్యాన్ని ఎంచుకుంటారో వాళ్ళు బయటపడే కాలం ఇది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ఫిల్టర్. ఇట్ రివీల్స్ హూ చూసెస్ ట్రూత్ ఈవెన్ వెన్ నథింగ్ ఫోర్సెస్ దెమ్ టు. మిమ్మల్ని ఎవ్వరు బలవంతం చేయకముందే మీరు సత్యాన్ని ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళే కలియుగం నుండి బయటపడతారు. వాళ్ళే కలియుగం నుండి బయటపడతారు. సో అలా సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ ఎన్లైట్మెంట్ జరగడం కోసమే కల్కి అనే భగవంతుడు ఇంకా రావట్లేదు. సెల్ఫ్గా మనం మారాలి, సెల్ఫ్ అవేర్నెస్ జరగాలి. అందుకనే కల్కి అవతారం ఇంకా లేట్ అవుతుంది. బలవంతం లేకుండా మీకు మీరుగా మారాలి. బలవంతం లేకుండా మీకు మీరుగా మారాలి. అలాంటి వారికి ఇది బయటపడే కాలం. ఓకేనా? సో అల్టిమేట్ ట్రూత్ ఏంటి? ఈ కలియుగంలో ఉన్నటువంటి అల్టిమేట్ ట్రూత్ ఏంటి అంటే, నిజం ఏంటి అంటే, మీరు చూస్తే ఫైనల్ ట్రూత్. సో ఈ యుగంలో మోక్షాన్ని అడ్డుకునేది అంటే, మోక్షం అంటే ఏంటి? సత్యం, జ్ఞానం, ఇవన్నీ కూడా. ఈ మోక్షాన్ని అడ్డుకునేది రాక్షసులు కాదు. ఉన్నారా? రాక్షసులు ఉన్నారా ఇప్పుడు? నో మోర్ రాక్షసులు కదా. రాజులు ఉన్నారా పోనీ? లేరు. విధి, కర్మ ఉందా? నిన్న నైట్ నేను అడిగాను 3 క్వశ్చన్స్. ఆలోచనల, డ్రీమా, విధియా అని. సో ఆ విధిన అంటే కాదు, కేవలం మన అనాసక్తి, ఇంట్రెస్ట్ లేకపోవడమే పెద్ద అబ్స్టాకిల్ ఇక్కడ. ఇంట్రెస్ట్ లేకపోవడం, అనాసక్తి. క్లాస్కు రావాలని ఇంట్రెస్ట్ లేకపోవడం, వినాలనే ఇంట్రెస్ట్ లేకపోవడం, బోర్ కొట్టడం, ఇవే కలియుగంలో చెడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మీకు కలియుగానికి సంబంధించిన పర్సెప్షన్ మారిందా లేదా? మారిందా? ఎస్ ఆర్ నో? సో అలా. సో కాబట్టి ఈరోజు మన కోర్ మెసేజ్ ఏంటి అంటే, సో ఈరోజు కలియుగానికి సంబంధించి మీరు చిన్న ప్రయత్నమైనా చేయండి, పెద్ద ఫలితాన్ని ఇచ్చే యుగం ఇది. మంచిదా చెడుదా? ఒక విత్తనం పెడితే మహావృక్షం ఎలాగైతే ఎదుగుతుందో, కలియుగంలో మీరు చేసే చిన్న ప్రయత్నం, అది చెడు ప్రయత్నం చిన్న చేశారా, చెడు కూడా పెద్దగా వస్తుంది. చెడు కూడా పెద్దగా వస్తుంది. మంచి ప్రయత్నం చేశారనుకోండి, ధర్మం వైపు నిలబడి మీరు ప్రయత్నం చేశారనుకోండి, రిజల్ట్ కూడా చాలా పెద్దగా వస్తుంది. రిజల్ట్ కూడా చాలా పెద్దగా వస్తుంది. ధర్మం, మీరు ఎప్పుడైతే అవేకన్ చెందుతారో, మీరు ఎప్పుడైతే ఎన్లైట్ అవుతారో, మీ ఆత్మను ఎప్పుడైతే వెలిగిస్తారో, ఆ వెలుగులోనే మీ మోక్ష మార్గం దొరుకుతుంది మీకు. మీ మోక్ష మార్గాన్ని మీరే వెతకాలి.
ఇది ఫైనల్ ట్రూత్. ఇంకెవ్వరో మీకు మోక్ష మార్గాన్ని చూపించరు. ఇంకెవరైనా చూపిస్తారా అంటే అతను అబద్ధికుడే, మీరు పప్పులో కాలేసినట్టే. మీ మోక్ష మార్గాన్ని మీరే, మీ ఆత్మను వెలిగించుకొని ఆ వెలుతురులో దారి వెతుక్కుంటూ వెళ్ళాలి. ఆ వెలుతురులో దారి వెతుక్కుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో కాబట్టి క్లోజింగ్ లైన్ ఏంటి మనకి? కలియుగ ఇస్ నాట్ ఎ కర్స్, ఇట్ ఈస్ ద ఫైనల్ ఆపర్చునిటీ ఫర్ అవేకనింగ్. ఇది ఒక చివరి అవకాశం, మీకు వచ్చిన చివరి అవకాశం ఇది. మీరు అవేకనింగ్ చెందడానికి, మీరు ఎన్లైట్ అవ్వడానికి మీకు వచ్చినటువంటి చివరి అవకాశం. కలియుగం అనేది శాపం కాదు. మీరు అవేకనింగ్ చెందడానికి భగవంతుడు మీకు ఇచ్చిన చివరి అవకాశం ఈ యుగం. లాస్ట్ ఛాన్స్. లాస్ట్ బాల్ సిక్స్ కొడితే విన్. ఎట్లా ఉంటుంది అప్పుడు ఫోకస్ అంతా కూడా? క్రికెట్ ఎంతమంది చూస్తారు? ఒకటే బాల్ ఉంటుంది, సిక్స్ కొడితే విన్. ఎలా ఉంటుంది ఫోకస్? సో అలా మనకిది లాస్ట్ అవకాశం, లాస్ట్ చివరి ఆపర్చునిటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎలాగూ కలియుగం కాబట్టి ఒక ఫర్గివ్నెస్ నోట్ కూడా. ఈ యుగ ధర్మానికి సంబంధించి డీప్గా నేను చేసిన ఈ విశ్లేషణలో ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి. బట్ నా ఉద్దేశం ఏంటి అంటే క్లారిటీ. ఇది వివాదాలు సృష్టించడానికి కాదు, ఒక క్లారిటీ మీకు రావాలి, పర్సెప్షన్ రావాలి. ఈ కలియుగం అనేది తప్పు కాదు, తప్పుగా అనుకున్న వాడికి తప్పు, లోపల ఉన్న రాక్షసులను జయించకపోయిన వాడికి తప్పు తప్ప. ఎప్పుడైతే మన పర్సెప్షన్ మారుద్దో, దిస్ ఇస్ ద లాస్ట్ ఆపర్చునిటీ, చివరి అవకాశం మీరు అవేకనింగ్ చెందడానికి. అంటే మిమ్మల్ని ఎవరో నడిపిస్తున్నారని ఇప్పటికైనా అర్థమైందా? ఈ బాడీతో మీరు ఇక్కడ ఉన్నారంటే అంత ఈజీగా ఏం లేరు. ఈ ఆత్మజ్ఞానమే తెలుసుకోవాలి మనం. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటే మీకు ఇది చివరి అవకాశం అవేకనింగ్ చెందడానికి. అందుకే మీరు అరుణ్ సార్ దగ్గర కూర్చున్నారు. ఎస్ అన్న, అవునా కదా? ఎక్కడెక్కడి నుండో తిరిగి 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 వేసారిపోయి ఇక్కడ వచ్చి ఎందుకు కూర్చున్నారంటే దిస్ ఈస్ ద లాస్ట్ ఆపర్చునిటీ టు అవేకన్ అండ్ మీ స్పిరిచువాలిటీని ఎన్లైట్ చేయడానికి ఇది చివరి అవకాశం. కాబట్టి ఈరోజు ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి మీకు ఇది చివరి అవకాశం. నెక్స్ట్ మనకు జన్మ ఉండదు. అంటే మనం ఎక్కడ ఉంటాం? ఆ కల్కి దగ్గర వెళ్ళి ఉంటాం, మళ్ళీ కల్కితో పాటు తిరిగి వస్తాం. ఎంత బాగుంటుంది! ఎంత బాగుంటుంది! సో అలాంటి లైఫ్ కోసమే ప్లీజ్ ఫాలో మై ఛానల్, మై క్లాసెస్. ఎస్ ఆర్ నో? ప్లీజ్ ఫాలో మై ఛానల్, మై క్లాసెస్. నా దగ్గర ఇన్స్టెంట్ లడ్డూలు దొరకవు. నా దగ్గర దొరికేది రా మెటీరియల్ దొరుకుతుంది, దాంతో మీరే లడ్డూలు చేసుకోవాలి కదా. కొంతమందికి స్వీట్ ఎక్కువగా తినాలి, కొంతమందికి స్వీట్ తక్కువగా తినాలి, అంటే మీరే చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నేను ఒక దారి నుంచి వస్తాను, మీరు ఒక దారి నుండి వస్తారు. మన సోల్ని మనమే వెలిగించుకోవాలి. ఇలా ఇలా వెలిగించి ఈ ఆత్మ యొక్క దారిలో మన స్వర్గం యొక్క దారి ఉంటుంది. అంటే మనమే నడిచి వెళ్ళాలి. పలానా బాబా దగ్గరికి వెళ్తే జరుగుతుంది, పలానా చోటుకి వెళ్తే మోక్షం దొరుకుతుంది. నో నో నో. మీరు ఇంకెప్పుడు గుర్తిస్తారు మీరే భగవంతులని? శ్రీకృష్ణుడు నెత్తి నోరు మొత్తుకొని చెప్పాడు. మీరే, యు ఆర్ ద గాడ్, అహం బ్రహ్మస్మి. కాబట్టి ఆ ఎన్లైట్మెంట్, ఆ చిరుదీపం వెలిగించడానికి ఉపయోగించే అగ్గిపుల్లనే నేను. మీ యొక్క సోల్ని వెలిగించడానికి ఉపయోగపడే అగ్గిపుల్ల. ఇప్పుడు మన అగ్గిపుల్లని అంటిస్తామండి, ఏం చేస్తాం? దాన్ని జేబులో వేసుకుంటామా? ఏం చేస్తాం? అంటించాక ఏం చేస్తాం? ఇలా అంటించి అలా పాడేస్తాం, అవునా కాదా? ఎస్ ఆర్ నో? జీవితంలో మనల్ని గెలిపించడానికి వచ్చే వాళ్ళు అంతే. ఈవెన్ దో టీచర్స్ని మీరు ఇప్పటికీ క్యారీ చేస్తున్నారా? నాలెడ్జ్ చెప్పిన మన టీచర్స్ని? లేదు కదా. ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు దండం పెడతాం లేదా కాళ్ళకి మొక్కుతాం. సో అలా గురువులని, ఇన్సూరెన్స్ ఆఫ్ పర్సన్స్ని మీరు నెత్తిన కిరీటం పెట్టుకొని ఊరేగడం కాదు. మీ ఆత్మని మీరు నెత్తిన పెట్టుకోండి, మీ సోల్ని మీరు నెత్తిన పెట్టుకోండి. మీరే, మీ లోపల ఉన్నాడు. మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అప్పటి నుండి మీ లోపల టక్ 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 అని నాక్ చేస్తున్నాడు. ఆ స్వరం మీరు వినట్లేదు. ఆ స్వరం మీరు వినాలి అంటే మీరు మౌనంలోకి వెళ్ళాలి. మీరు మౌనంలోకి వెళ్ళాలంటే మీరు ధ్యానంలోకి వెళ్ళాలి. మీరు ధ్యానంలోకి వెళ్ళి మీ శ్వాసని మీరు గమనించడం మొదలు పెడితే
అంతర్లీనంలో ఉన్నటువంటి మీ అంతరాత్మ మీతో మాట్లాడడం మొదలు పెడుతుంది. అప్పుడు మీ ఆత్మ వెలుగుతుంది. ఈ వెలుగులో మీరు ఇప్పుడున్న సంపద అడ్డంకులని రీచ్ అవుతారు. మనీ బ్లాక్స్ తొలగిపోతాయి. రిలేషన్షిప్స్ బాగుంటాయి. హెల్త్ బాగుంటుంది. నెక్స్ట్ జనరేషన్కి కావలసిన సంపదలను సృష్టించి వెళ్తారు. ఇదంతటికి మూలం ఫస్ట్ పాయింట్ ఏది? మనం ఎన్లైట్ అవ్వడం. దానిలో భాగంగా కలియుగానికి సంబంధించి ఈరోజు ఒక పర్సెప్షన్ మారింది. మారిందా లేదా మీకు? ఎస్ ఆర్ నో? ఎస్. సో మీరందరూ కూడా